హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జొన్న రొట్టెలు కొత్తగా చేసేవారు లేదా గట్టిగా వస్తున్నాయని అనుకునేవారు నేను చేసే విధంగా ఒకసారి చేయండి. చాలా మెత్తగా పొంగుతూ వస్తాయి. ఒక పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఫుల్గా పిండి తీసుకోవాలి. వాటర్లో వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత పిండిని ఇలా మెదుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే రొట్టెలు పొంగుతూ మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఎందుకంటే చపాతీలు ఈక్వల్గా వస్తాయి. చేస్తున్న ప్రతిసారి ఇలా హ్యాండ్స్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకొని వేడి చేయాలి. పిండి ముద్దను పిండిలో ఇలా డిప్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గట్టిగా స్ప్రెడ్ చేయకుండా ఇలా సాఫ్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెనంపై వేసి కొంచెం బబుల్స్ రాగానే టర్న్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా పొంగుతూ వస్తుంది. కాల్చేటప్పుడు తడి పెట్టాల్సిన అవసరం లేదండి. అంతే అండి, జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. అన్నీ చక్కగా పొంగుతూ వస్తాయి. మీరు చేయాలనుకుంటే ఇదే విధంగా చేయండి. అన్నీ చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. ఒక్క జొన్న రొట్టెలే కాదండి, ఇదే ప్రాసెస్లో రాగి ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో చేయండి. అన్నీ చాలా చక్కగా పొంగుతూ వస్తాయి, మెత్తగా కూడా వస్తాయి. చేత్తో పని లేకుండా మనం ఇదే ప్రాసెస్లో చపాతీ కర్రతో అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఎవ్రీవన్.